సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఇట్స్ గోనా బి ట్రోలింగ్ వీడియో అబౌట్ టెక్ యూట్యూబ్ ఛానల్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రోలింగ్ వీడియో. సో లెట్స్ స్టార్ట్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బారావు టెక్ ఇన్ తెలుగు. సో ఈ రోజు అయితే మనం సామ్సంగ్ S20ని అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఇది అయితే మన బాక్స్. ఇది అందరికి దొరకదు ఈ బాక్స్ అనేది. ఇది స్పెషల్గా నా కోసం పంపిన బాక్స్ అనమాట. యా, సో అన్బాక్సింగ్ చేస్తే ఫస్ట్ బాక్స్ మీద S20 అని ఉందన్నమాట. ఈ 20 అంటే ఏంటంటే 20 అనమాట. సో మొత్తం కలిపి S20 కింద S20 FE5. సో అన్బాక్సింగ్ చేస్తే, సో అన్బాక్సింగ్ని మీరు ఎప్పుడైనా ఇట్లా చేయకండి, ఇట్లా మీద కట్టుకొని ఇట్లా వదిలేయాలన్నమాట. యా, సో మనకి లోపల ఇంకోటి ఏదో బాక్స్ ఇచ్చిండు. సో ఈ బాక్స్ మీద కూడా శాంసంగ్ అని రాసి ఉంది, శాంసంగ్. సో ఓపెన్ చేస్తే లోపల మనకి లోపల మొత్తం డబ్బా అంతా ఖాళీ ఉందన్నమాట. చూడండి, లోపల డబ్బా అంతా ఖాళీ ఉంది. సో ఈ పేపర్లు ఇచ్చిందన్నమాట. ఈ పేపర్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ లోపల ఏదైతే ఫోన్ ఉందో దానికంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చదవాలి మీరు. ఒక రోజు కూర్చొని చదివిన తర్వాత రెండో రోజుకి ఫోన్ అన్బాక్సింగ్ చేయాలి. ఎందుకు నీకు బతుకు. సో ఫస్ట్ ఇక్కడ ఇండియన్ రీజనల్ లాక్ గైడ్ అని రాసింది. రీజనల్ లాక్ గైడ్ అంటే ఏంది? లాక్ కీస్ అనమాట. డిప్రెషన్ మీకు మీద శాంసంగ్ అని రాసింది. సో ఇప్పుడు ఇదంతా చదివి మీకు క్లియర్ కట్గా చెప్తాయి. ఇట్లాంటిది మీకు ఎక్కడ దొరకది, వేరే యూట్యూబ్ ఛానల్ దొరకదు, ఓన్లీ నా యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నా సబ్స్క్రైబర్ని పెంచండి. మీ టైం వేస్ట్, మీరు మీ టైం అనేది నా మీద స్పెండ్ చేయండి. నా మీద స్పెండ్ చేస్తే మీరు, సో ఇక్కడ చూస్తే మీకు ద డివైస్ మీన్స్ ఇండియన్ గవర్నమెంట్. సో ఇదంతా ఉందన్నమాట. ఇదంతా చదవాలంటే చాలా కష్టం, కానీ ఇది మీకోసం చదివి చూపించిన కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది కూడా వేయకపోతే ఇక వేస్ట్. కింద హైప్ అనేది కొత్త ఆప్షన్ వచ్చిందంట, అది కూడా కొట్టండి. అది కొడితే మీలాంటి బాగా తెలివి పెంచుకోవాలనుకుంటారు నాలాంటి యూట్యూబ్ ఛానల్ చూసి మీలాంటి వాళ్ళకి కూడా చేరుతుంది అనమాట. హైప్ వేయండి వీడియోని. సో ఇక్కడ వారంటీ కార్డ్ అనేది ఇచ్చిందనమాట. ఈ వారంటీ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఇక్కడ రాసింది కదా మీకు వారంటీ కార్డ్. ఈ వారంటీ కార్డ్ దేనికి అంటే ఇది వారంటీ కోసం అన్నట్టు. మన శత్రువుకి శత్రు మనకేమవుతాడు రా, అజాత శత్రు. వారంటీ కోసం ఇస్తారు వారంటీ కార్డ్ అనేది. సో ఇక్కడ మీకు ఇండియా అని రాసింది, కింద మళ్ళా కింద ఏదో వేరే భాషలు రాసింది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? వేరే భాషలు రాసింది. అది కాలకేయ భాష అనమాట. అది నాకు రాదు ప్రజెంట్, నేను నేర్చుకొని చెప్తా అయినా దానికోసం. మీకోసం నేర్చుకొని చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సో ఇక్కడ చూడండి మీకు కస్టమర్ డీటెయిల్స్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు నేను చదివి చెప్పాలి మీకు. యాక్చువల్గా అన్ని చదవచ్చు నేను, కానీ చదివి చెప్తే మీరు ఎట్లయినా స్కిప్ కొడతారు. 10 సెకండ్స్ ఇట్లా కొట్టుకుంటూ పోతారు కాబట్టి నేను ఎట్లయినా చెప్పాను అనమాట. సో మీరు చదువుకోండి, అన్ని మూసుకొని చదువుకోండి ఫస్ట్. ఇది చదువుకున్న తర్వాత ఫోన్ ఓపెన్ చేయరు, లేకపోతే మీ ఫోన్ బ్లాస్ట్ అయిపోతుంది అన్నే. క్విక్ స్టార్ట్ గైడ్ అని ఉంది కదా, క్విక్ స్టార్ట్ గైడ్. దాని తర్వాత కింద ఏముంది? SMG781B/DS అని ఉంది. ఇది ఉంది కదా, ఇది ఫోన్ నెంబర్ కాదు, మీ ఫోన్ నెంబర్. మీ ఫోన్ అంటే మీ ఫోన్లో మీరు సిమ్ వేసుకుంటే ఫోన్ నెంబర్ వస్తుంది. ఇది ఫోన్ నెంబర్. చాలా మంది ఫోన్ నెంబర్ అనుకుంటారు. ఇఫ్ యూ యూజ్ ఎ స్క్రీన్ ప్రొటెక్టర్ మేక్ షూర్ ఇట్ అలౌస్ యూజ్ ఆఫ్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అంటే ఇక్కడ మీకు ఫింగర్స్కి ఫింగర్ ప్రింట్ ఉండాలని చెప్తున్నా అనమాట. లేకపోతే కష్టం అంటున్నాను, మీ ఫోన్ వాడు కష్టం అంటున్నాను. సో ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేయను నేను ఇది, ఎందుకంటే ఇప్పుడు ఇది ఓపెన్ చేసినాకో మీరు ఇక్కడికి వీడియో స్కిప్ చేసేస్తాను. సో నేను ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఈ ఫోన్ ఇట్లా మెల్లగా పట్టుకొని ఇట్లా పక్కన పెడతాను అనమాట. సో పక్కన పెడితే మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఎప్పుడు ఈ ఫోన్ తీస్తాను అనేది. సో అప్పటికి ఆ లోపల నేను వేరే డబ్బాలు అనేది తీస్తాను నేను. ఇదిగోండి ఛార్జర్. సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తురా, సింబల్ చూస్తురా, ఇది మోటరోలా ఛార్జర్ అనమాట. ఇది సామ్సంగ్ ఛార్జర్ కాదు, ఇది మోటరోలా ఛార్జర్. మరి ఎందుకు బ్రో నీకు సామ్సంగ్ బాక్స్లో మోటరోలా ఛార్జర్ ఎందుకు ఇచ్చారంటే, నా స్పెషల్ ఎడిషన్ మీకు ఫస్ట్ ఛార్జర్ని అడాప్టర్ లోపల ఈ ఛార్జర్ పిన్ ఎట్లా పెట్టాలో చూపిస్తా. సో ఇది మీకు వేరే యూట్యూబ్ ఛానల్ చెప్పారు, ఓన్లీ నా యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది అనమాట. సో ఈ సీ పిన్ అవుతుంది కదా, దీన్ని ఇట్లా పట్టుకపోయి ఇట్లా ఒకసారి ఇట్లా పట్టుకొని దీని లోపలికి ఇట్లా
అంతే. ఇప్పుడు దీన్ని పట్టుకో ఇట్లా పెట్టి ఛార్జింగ్ పెట్టుకున్నాడు మీరు ఇక అంతే అంతే అనమాట. అలా ప్రతి ఒక్క స్టెప్ ఫాలో కావాలి ఖచ్చితంగా, స్టెప్ బై స్టెప్ అన్ని ఫాలో అయితేనే అప్పుడు మీ ఫోన్ అనేది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అది మాత్రం పక్కా అనమాట. సో ఇక్కడ మీద శాంసంగ్ అని కనిపిస్తుందా, శాంసంగ్ అని ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ఫోన్ని ఎట్లా తీస్తారంటే ఈ కింద ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పీకేస్తే ఇక్కడ బ్రో మీకు డ్యామేజ్ వచ్చిందంటే ఈ డ్యామేజ్ కాదు, స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఇట్లానే వస్తుంది అనమాట ఫోన్. సో మీకు ఈ ఫోన్ రావాలన్నా కూడా చాలా కష్టం మీకు. సో ఇక్కడ మీరు చూస్తే నాకు ఇక్కడ నోకియా మొబైల్ వచ్చింది అనమాట. సో నోకియా వచ్చింది. సో నాకు సామ్సంగ్ బాక్స్లో నోకియా ఎందుకు వచ్చిందంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఇట్లా వస్తుంది. మీకు వేరే ఎడిషన్లలో ఇది చాలా కష్టం అనమాట. గివ్ అవే ఇస్తున్నా, నేను గివ్ అవే పెడుతున్నా. సో మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాట్సాప్లో ఒక 10 మంది ఉంటే 20 మందికి షేర్ చేసి నా వీడియోకి అయితే హైప్ ఇవ్వండి. 5K సబ్స్క్రైబర్స్ అయింది అనుకో ఈ ఒక్క వీడియోతోటి 5K సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఖచ్చితంగా గివ్ అవే అయితే పెడతాను. నేను గివ్ అవే ఇస్తా అని చెప్తే కానీ ఎవరికి ఇవ్వాలి గుర్తుంచుకోండి. సో గివ్ అవే అయితే ఇస్తాను, నేను పక్కా ఇస్తాను గివ్ అవే. అందరూ అయితే కామెంట్ పెట్టండి. ఏమని కామెంట్ పెడతారంటే ఒక హార్ట్ సింబల్కి ఇట్లా మంటలు వస్తాయి చూడండి, అది పెట్టండి కామెంట్. అది పెట్టి నోకియా ఎక్స్ సామ్సంగ్ ఎక్స్ మోటరోలా పెట్టండి. మీరు గివ్ అవే ఛాన్స్ పొందడానికి, మీకు కూడా ఇట్లాంటి డబ్బా రానికి అయితే ఛాన్స్ ఉంటుంది.